పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజుకి కల్లోకి జగన్నాథుడు వచ్చి బాలభద్రుడు సుభద్ర సమేత జగన్నాథుడి విగ్రహాలను దేవదార వృక్షాల కల్పతో తయారు చేయాలని, అలా తయారైన విగ్రహాలకు ఆలయం నిర్మించి అందులో పూజలు చెయ్యాలని ఆ జగన్నాథుడు కల్లోకి వచ్చి చెప్పాడ్రా. అప్పుడేమో ఇంద్రద్యుమ్నుడు వెంటనే విశ్వకర్మను పిలిపించి ఆ విగ్రహాల తయారీ పనిని వెంటనే మొదలు పెట్టమని ఆజ్ఞాపించాడు. అయితే ఆ విశ్వకర్మ ఇంద్రద్యుమ్నుడికి ఒక షరతు పెట్టాడు. తను ఆ విగ్రహాలను చెక్కినంత వరకు తను పనిచేస్తున్నటువంటి ఆ గది తలుపులను ఎవ్వరూ తెరవకూడదని చెప్పి షరతు పెట్టాడు. రోజులు గడుస్తున్నాయి గాని ఆ విశ్వకర్మ నుంచి ఆ రాజుకి ఎటువంటి సందేశము లేదు. ఆత్రం ఆపుకోలేని ఆ రాజు లోపల విశ్వకర్మ నిజంగానే పని చేస్తున్నాడా లేక కాలక్షేపం చేస్తున్నాడా అని డౌట్ వచ్చి ఆ తలుపులు తెరిచేస్తాడు. అంతే, ఇంకేముంది, వెంటనే విశ్వకర్మ అక్కడి నుంచి మాయమైపోతాడు. దాన్ని ఎక్కడ దాకా అయితే చెక్కాడో అక్కడ వరకు ఆ విగ్రహం పనులు అలా ఆగిపోతాయి. అవే మనం ఇప్పుడు చూస్తున్న విగ్రహాలు. అప్పటి ఋషులు మునులు ఆ సగం పూర్తయిన విగ్రహాలనే పూర్ణ విగ్రహాలుగా పరిగణించి పూజలు మొదలెట్టేశారు. చెప్పండి రా అందరూ, జై జగన్నాథ, జై జగన్నాథ, జై జగన్నాథ, జై జగన్నాథ.